మోడీ గారి నాయకత్వం, మోడీ గారి నాయకత్వం. మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా 5వ రోజు ఈరోజు ప్రచారంలో భాగంగా ఈరోజు రెవెన్యూ గార్డెన్ నుండి అదేవిధంగా టవర్ సర్కిల్ వరకు కూడా మహిళలతోని పెద్ద ఎత్తున కూడా మహిళలతోని కేంద్ర మంత్రివర్యులు బండి సంజయ్ గారు ఒక పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించి ఈ ర్యాలీ ద్వారా కూడా మంచి మెసేజ్ పోవాలి. ఈ ర్యాలీ ద్వారా కూడా మహిళలకు ఉన్నటువంటి ఉన్నతిని అదేవిధంగా ఏ విధంగా మహిళల ద్వారా కూడా ఈ యొక్క పార్టీ అభివృద్ధిని, పార్టీ అభ్యున్నతాన్ని, పార్టీ యొక్క సందేశాన్ని పంపించాలని ఒక పెద్ద ఎత్తున కూడా ర్యాలీ నిర్వహించడం జరుగుతుంది. ఈ ర్యాలీలో భాగంగా ఈరోజు 20వ డివిజన్ నుంచి సుమారు ఒక 300 నుంచి 400 మహిళలను కూడా తీసుకొని ఈ ర్యాలీకి ఈరోజు ఇక్కడ డివిజన్ లోపల కూడా పాదయాత్ర ద్వారా ర్యాలీ నిర్వహిస్తూ అదేవిధంగా మన విజయపురి కాలనీ టెంపుల్ హనుమాన్ టెంపుల్ దగ్గర నుండి మన రెవెన్యూ గారిని చేరుకొని అక్కడి నుండి ర్యాలీలో పాల్గొంటామని సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈ యొక్క ఏదైతే ఈ ఎన్నికల్లో భాగంగా ఈరోజు నిన్న మన కేంద్ర మంత్రివర్యులు బండి సంజయ్ గారు మన స్ట్రీట్ కార్నర్ సమావేశం ద్వారా ఈ యొక్క డివిజన్ ప్రజలందరికీ కూడా తెలియజేయడం జరిగింది. డివిజన్ ప్రజలందరినీ కూడా ఉద్దేశించి మాట్లాడడం జరిగింది. ఇక్కడైతే ఏదైతే సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలను పరిష్కరిస్తా ఖచ్చితంగా మేయరు పీఠాన్ని అధిగమిస్తున్నాం. మేయర్ పీఠాన్ని అధిగమించిన తర్వాత కార్పొరేషన్ లోపల ఉన్నటువంటి ఏదైతే మన బీజేపీ అభ్యర్థులు గెలిచినటువంటి ఆ బీజేపీ గెలిచిన దగ్గర 100% కూడా నేను నిధులు కేటాయించి పెద్ద ఎత్తున ఆ నిధులు స్మార్ట్ సిటీ నిధులను కేంద్ర ప్రధానమంత్రి గారి ద్వారా ఎక్కువ నిధులు తీసుకొచ్చి ఆ నిధులతోని ఈ యొక్క మన డివిజన్ను అభివృద్ధి చేస్తానని చెప్పడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి రేకురుతి గ్రామంలో ఉన్నటువంటి అతిపెద్ద సమస్య భూములు ఏదైతే 22/Aలో చేర్చడం జరిగిందో ఆ నిషేధిత జాబితాలో చేర్చడం ఖచ్చితంగా కూడా నేను 22A/22Aను మేయర్ పీఠం అధిగమించిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లో కూడా దాన్ని నేను క్లియర్ చేస్తానని చెప్పడం జరిగింది. ఈ డివిజన్ ప్రజలందరికీ రేకుర్తి 2 డివిజన్లో ఉన్నటువంటి అనేక ఇబ్బందులు పడుతున్నటువంటి ఏదైతే భూ యజమానులు ఉన్నారో అదేవిధంగా ఇంటి ఓనర్లు యజమానులు ఉన్నారో వారందరూ కూడా అమ్ముకోవడం కానీ కొనుక్కోవడం కానీ జరగడం లేదు. 22A ద్వారా నిషేధ చట్టంలో చేర్చడం జరిగింది. దీన్ని ఎట్టి పరిశీలనగా నేను క్లియర్ చేసి దాన్ని నేను అమలు చేస్తానని హామీ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా కూడా 2 కోట్ల రూపాయలు కూడా 19 మరియు 20 2 డివిజన్లో కూడా నేను కేటాయించి 2 కోట్లు నిధులు కేటాయించాను. దాని ద్వారా వెంటనే గెలిచిన ఇక్కడ మేయర్ పీఠం అధిగమించిన తర్వాత కార్పొరేషన్ మేయర్ కైవసం అయిన తర్వాత వెంటనే కూడా ఇక్కడికి 2 డివిజన్ల లోపల కూడా నేను కొబ్బరికాయలు కొడతానని హామీ ఇవ్వడం జరిగింది. కాబట్టి ఈ విధంగా ఏదైతే సంజయ్ గారు వారి యొక్క దృక్పథం ఏదైతే ఉందో సంకల్పం ఏదైతే ఉందో ఆ సంకల్పం ద్వారా కూడా ఈ యొక్క మన డివిజన్ సమస్యలను తీర్చుతాడని అందరూ కూడా ఈ యొక్క డివిజన్ ప్రజలందరూ కూడా రేకుర్తి
ప్రజలందరూ కూడా 2 డివిజన్ల ప్రజలు విశ్వసిస్తున్నారు. ఖచ్చితంగా కూడా అమలు చేస్తాడు కాబట్టి అందరూ కూడా మద్దతు నిలుస్తున్నారు బీజేపీ పార్టీకి. ఈరోజు కమలం పువ్వు గుర్తుకు ఓటేసి 2 డివిజన్లను కూడా అత్యధిక మేయర్తో గెలిపిస్తామని ప్రజలందరూ కూడా కోరుకుంటున్నారు. ప్రజలందరూ ఏ ఇంటికి వెళ్ళినా, ఏ గడపకు వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా కూడా గడపకు వెళ్ళినా కూడా, ఎక్కడికి వెళ్ళినా కూడా ప్రజాదరణ బాగున్నది. 100% కూడా మేము బీజేపీకి ఓటేస్తాం. బీజేపీతోనే ఈ యొక్క ఏదైతే మనకు ఇచ్చినటువంటి ఈ డివిజన్లో సమస్యలు పరిష్కరిస్తాయి. అదేవిధంగా దేశంలో పడిన నరేంద్ర మోడీ గారు జటిలమైన సమస్యలను సాల్వ్ చేస్తున్నాడు. ఈరోజు ఇక్కడ బండి సంజయ్ గారు కూడా అధికారం ఇక్కడ మేయర్ స్థానాన్ని అధిగమించిన తర్వాత ఖచ్చితంగా కూడా నిధులు పెద్ద మొత్తంలో నిధులు తీసుకొచ్చి మన యొక్క రోడ్ల విషయం కానీ, డ్రైనేజ్ విషయం కానీ, ఇంకా తదితర అంశాలు, కమ్యూనిటీ భవనాలు కానీ, ప్రజలు ఏ కాలనీ వాసులు ఏవైతే కోరుకుంటున్నారో ఆ కోరుకునేది ఏదైతే అంశాలు ఉన్నాయో అంశాలను ఖచ్చితంగా నెరవేర్చారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. భారత్ మాతాకి, భారత్ మాతాకి, భారత్ మాతాకి, కమలం పువ్వు గుర్తుకే.